మొన్న ఊరెళ్ళినప్పుడు మటన్ బిర్యానీ చేశాను. అంటే వంట వాళ్ళు దొరకట్లేదు కదా! ఎవరి కాళ్ళు పిలుచుకుంటారు. అది దొరకలేదు. అందుకనే నేను చేశాను. ఫస్ట్ మార్నింగ్ గారెలేసాం. గారెలేసి మధ్యాహ్నం నాటుకోడి కూర మా మరదలు వండేసింది. గారెలు నేను చేశాను. అది తినేశారు. మధ్యాహ్నం ఇంకా కొంచెం రైస్ కూడా రసం పెట్టేసి రైస్ పెట్టేశారు. నాటుకోడి కర్రీ రసం వేసుకుని తినేశారు గారెలతో. ఇంకా ఈవినింగ్ కి ఈ వంట రెడీ చేశారనమాట. బిర్యానీ, మటన్ బిర్యానీ. మటన్ కొంచెం ముదురుగా ఉందని నేను ఫస్ట్ దాన్ని ఉడికించేస్తా మటన్ సగం. ఉడికిచ్చేసిన తర్వాత అప్పుడు దాన్ని రైస్ వేసాను అనమాట. కింద చక్క నేల గట్టి గట్టిగా ఉంది. స్టవ్లు మన ఇష్టం వచ్చిన చోట పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంట్లో అయితే ఇరుకిరుకు అసలు. అక్కడ ఎంత ఖాళీ స్థలం పొలం అనమాట. పొలంలో పెట్టుకుని బాగుంది అసలు వంట. చేసినట్టే అనిపించల. ఇక్కడ అయితే కాలు కదపటా ఉండదు, తిరగటా ఉండదు, ఇరిగిరికి ఉంటది. అక్కడ చక్కగా పొలంలో పొయ్యి పెట్టేసేసి ఈ మటన్ కర్రీ కూడా వండాను కట్టెల పొయ్యి మీద. ఇంకా పెద్ద పెద్ద పీసెస్ కొట్టించాము. 6 కేజీస్ బాస్మతి రైస్ కి 7 కేజీలు మటన్ వేసాం. ఇంకా పెద్ద పెద్ద పీసెస్. మా ఆయిల్ నెయ్యి కలిపి మిక్సింగ్ చేసేసి తర్వాత మసాలాలన్నీ వేసేసిన తర్వాత ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేపి తీసేసాను. తర్వాత అల్లం పేస్ట్ కొంచెం వేసాను. తర్వాత చాలేదనిపించి మళ్ళీ వేసాను. మటన్ అనేసి అది తిప్పటం నా వల్ల కదా, తిప్పటానికి హెల్పింగ్ చేశారు. ఇంకా మా అబ్బాయి మా చిన్నోడు మా చిన్నోడు అసలు హెల్ప్ బాగా చేస్తాడు. నేను ఉల్లిపాయలు కోసుకున్నాను అనుకోండి, చేతిలో లాగేసుకు మరి కోస్తాడు. అంత చదువుకున్నాను, ఉద్యోగం చేసుకుంటున్నాను, ఏ మాత్రం గర్వం ఉండదు. ఏ పనైనా చేస్తాడు. నా బంగారు తండ్రి నా కొడుకు, నా చిట్టు కొడుకు. తర్వాత తిప్పుతున్నా నేనే. తర్వాత మా మా చిన్నోడు కాసేపు మా చిన్నోడే తిప్పేది, నేను కాదు. తర్వాత మా తమ్ముడు ఒకడు, మా పిన్నోళ్ళ అబ్బాయి, ఆడు తిప్పాడు. మళ్ళీ మా తమ్ముడు కొడుకు బాబు తిప్పాడు. చాలా మంది హెల్ప్ చేశారు అక్కడ. తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసాను, ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. బాగా మగ్గబెట్టాము అనమాట. మగ్గబట్టి హాఫ్ ఉడికిపోయినాక వాటర్ వేసి ఉడికిన తర్వాత పెద్ద పెద్ద వంటలు మాత్రం నాకు తిప్పటం కష్టం. గూడు నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ అందరు ఎవరో ఒకరు హెల్పింగ్ ఉన్నారు. ఈ స్టవ్ కూడా బాగుంది చిన్నగా. అంత పెద్ద దెబ్బరాకి మంట అందుతుంది చక్కగా. తర్వాత అవతల కట్టెల పొయ్యి రెడీ చేసేసాం కర్రీకి. పసుపు వేసాను కొంచెం. ఎక్కువ నెంబర్స్ చెప్పలేదు. ఈ మటన్ వచ్చేసి 23 కిలోలు. 23 కిలోలు ఆ, ఒక 50 నెంబర్స్ చెప్పారు. తర్వాత మా మరదలు వచ్చేసి తలకాయ కూర వండేసింది. తలకాయ కూరలో స్పెషలిస్ట్ అన్నమాట. బాగుండద్దు. నాటుకోడి తలకాయ కూర ఆమె కప్పు చెప్పాం. మటన్ కర్రీ, బిర్యానీ, మటన్ బిర్యానీ, గారెలు నేను చేశా. కారం పట్టించిందంట మా మరదలో. ఎంత బాగుందంటే కలర్ బాగుంది, వాసన బాగుంది, టేస్ట్ బాగుంది. అక్కడ మిక్సీ పెట్టుకునే సౌకర్యం లేదనమాట.
అందుకని అల్లం పేస్ట్ ఇంట్లో చేసుకుని వచ్చేసారు. మిగతా మసాలాలు ఏవి కూడా గ్రైండ్ చేయటానికి లేదు. లేదంటే పచ్చిమిరకాయలు పేస్ట్ చేసేస్తే బాగుంటది. మటన్ పలవాకి కారం ఎక్కువ వేయకుండా మిర్చి పేస్ట్ ఎక్కువ వేసుకుని చేసుకుంటే వైట్ కలర్ లో కనబడితే బిర్యానీ బాగుంటది. మంచి కలర్ఫుల్ వచ్చింది. ఇంకా పేస్ట్ లేదు కాబట్టి ఇలా మిర్చీలు చీలికలు చేసి వేసేసా. తర్వాత వాటర్ పోసాను. ఆ వాటర్ లో ఉడికిపోయి మటన్ సూప్ బయటకు వచ్చే వరకు వేసా. ఇదైతే గసాల పేస్ట్ అనమాట, గససాలు. మటన్ కి గసాలు తగిలితేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పచ్చి కొబ్బరి, గససాలు రుబ్బేసుకుంటే బాగుంటది. ఇది గరం మసాలా నేను తయారు చేసుకుని తీసుకెళ్ళాను. ఇది 7 కేజీల మటన్. 7 కేజీల మటన్ కి పావు కేజీ వరకు మిర్చీలు వేసాను. అంటే స్పైస్ తినరు, అందుకని తక్కువ తక్కువ వేసాం. లేదంటే ఇంకా తినేవాళ్ళు ఉంటే ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు. అంటే తినేవాళ్ళు